నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి, జర్నలిస్ట్. హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా దడ పుట్టిస్తోంది. హైదరాబాద్ అంటేనే అందరికీ గత వారం రోజుల 10 రోజుల నుంచి గుర్తొస్తున్నమాట హైడ్రా. ఎక్కడ ఏ నిమిషంలో ఏ అక్రమ కట్టడం కూల్చేస్తారో, ఏ నిర్మాణం నేలమట్టం అయిపోతుందో అని ఒక టెన్షన్ అందరిలోనూ కనిపిస్తోంది. ఎస్పెషల్లీ రాజకీయ పార్టీలో ఇంకొంత ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకు అంటే ఎక్కువగా బఫర్ జోన్, ఎఫ్టీఎల్ లేదు అంటే నాలాలపైన ఆక్రమణలు చేసింది మీ పార్టీ నేతలంటే మీ పార్టీ నేతలని అటు ప్రతిపక్షం ఇటు అధికార పక్షం దుమ్మెత్తి పోసుకుంటూ ఉన్న వేళ ఈ రోజు ఉన్న ఫలంగా ఎన్ కన్వెన్షన్ ని హైడ్రా కూల్చేసింది. దాదాపు కొన్ని ఏళ్ల నుంచి ఎన్నో ఫంక్షన్స్, ఎన్నో కార్యక్రమాలు చేసుకున్న ఎన్ కన్వెన్షన్ చూస్తూ ఉండగానే ఒక హాఫ్ అన్ అవర్లోనే అది నేలమట్టం అయిపోయింది. హైడ్రా అంతా కూడా దాన్ని కూల్చేసిన పరిస్థితి. అసలు హైడ్రా అంటే ఏంటి, దాన్ని ఎలా చూడాలి, సివిల్ మ్యాటర్స్ దానికి ఏ విధంగా చుట్టుముట్టే అవకాశం ఉంది, ఒకవేళ కోర్టుకు వెళ్తే నేనే కూల్చేస్తాను అంటూ సాక్షాత్తు అంటే నాగార్జున ట్విట్టర్లో ఆయన ఆవేదనని వ్యక్తం చేశారు. దీని అన్నిటికీ సంబంధించి మాట్లాడదాం. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి గారు ఉన్నారు. మనందరికీ సుపరిచితులు, హైదరాబాద్లో అనేక విషయాలకు సంబంధించి స్పందిస్తూ ఉంటారు. అలాగే ఈ హైడ్రా యొక్క పనితీరు పైన వారి అభిప్రాయం తెలుసుకుందాం. సార్ నమస్తే. బాగున్నారా సార్? యా సార్, మీకు హైదరాబాద్లో ఈ ఎఫ్టీఎల్ ల్యాండ్స్ అవ్వచ్చు లేదంటే బఫర్ జోన్స్కి సంబంధించి అనేక ఇష్యూస్ మీ దగ్గరకు వస్తూ ఉంటాయి. అనునిత్యం మీరు వాటికి సంబంధించిన ఇష్యూసే ట్యాకిల్ చేస్తూ ఉంటారు. అసలు మీ మాటల్లో హైడ్రాని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది సార్? ఇంతకుముందు మనకి హైదరాబాద్లో ఈవీడిఎం ఉండేది, ఈవీడిఎం డిపార్ట్మెంట్ కూడా ఇట్లాంటివి చేస్తూ ఉండేది. బట్ ఇప్పుడు హైడ్రాని ఎందుకు రేవంత్ రెడ్డి ఏర్పాటు చేయడం జరిగింది? దానికి ఒక సపరేట్ స్టాఫ్ని, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి ఇంత హడావిడి దేనికంటారు? అంటే ఇది హైదరాబాద్లో ముఖ్యంగా చెరువుల ప్రాముఖ్యత ఎక్కువ ఉంది. నైజాం పీరియడ్ నుంచి కూడా వాళ్ళు ఈ యొక్క చెరువుల ప్రాముఖ్యతను గుర్తించి గొలుసుకట్టు చెరువులు, అంటే కాకతీయుల యొక్క టెక్నాలజీ గొలుసుకట్టు చెరువులు బాగా నిర్మించినారు. అప్పుడు ఏంటంటే వర్షాలు పడ్డప్పుడు పరిగెత్తే నీరును ఆపడము, తర్వాత భూమిలోనికి ఇంకింపజేయడం అన్నది అప్పటి టెక్నాలజీ అది. సో మనకు స్వతంత్రం వచ్చినట్టుకి హైదరాబాద్ పరిధిలో సుమారు 400 పైన చెరువులు ఉండేని రికార్డులో ఉంది. సో నేడు ఇవాళ చూస్తే ఈ జిహెచ్ఎంసీ లిమిట్స్ లోపల సుమారుగా 180 చెరువులు మాత్రమే ఉన్నాయి. అవి కూడా కాగితాల మీద ఎంత అవుతుందో అంతకు చాలా తక్కువ. అంటే మొన్న హైదరాబాద్లో రిలీజ్ చేసిన స్టాటిస్టిక్స్ ప్రకారంగా 20 నుంచి 60% వరకు ఎంక్రోచ్మెంట్ అయిపోయినాయి. ఇక్కడ ఇంకోటి ఏమైందంటే ఎంక్రోచ్మెంట్ అంటే భూమి పోయింది, అదే కాకుండా నీరు కూడా విపరీతంగా కలుషితం అయిపోయింది. చుట్టుపక్కల కాలనీస్ వచ్చిన తర్వాత వాళ్ళ డ్రైనేజ్ వాటర్ అంతా దీంట్లోకి వచ్చి తర్వాత దాని మీద గుర్రపు డెక్క ఆకు రావడము, ఈ విధంగా మొత్తము చెరువులన్నీ కూడా కలుషితమైనవి, కబ్జా అయినాయి. రెండు విధాలుగా నష్టమైంది. మరి ఇలా అయితే మరి నష్టం ఏంటి మనకు అంటే హైదరాబాద్లో ఈ కాలనీస్ చుట్టుపక్కల ఉన్న వాటికి చాలా మటుకు ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై అంతగా రాదు. అటువంటప్పుడు వాళ్ళు ఈ బోర్ల మీదనే ఆధారపడతారు. ఈ చెరువులు బాగా ఉండి నీరు అక్కడ బాగా ఇనికినట్టయితే, చెరువులు నిండినట్టయితే గ్రౌండ్ వాటర్ డెవలప్ అవుతుంది. దాంతో వీళ్లకు నీరు దొరికే పరిస్థితి ఉంటుంది. రెండోది ఏంటంటే ఈ చెరువులు ఎక్కడికక్కడ నీళ్ళు ఆగుకుంటూ ఒకటి నిండిన తర్వాత రెండో నుంచి మూడో దానికి ఏదైతే పోతుంటుందో దాంతో ఫ్లడ్స్ రావు, చాలా తక్కువ, మినిమైజ్ అయిపోతాయి. లోతట్టు ప్రాంతాల్లో ఒకేసారి వర్షం పడి చెరువులు లేనప్పుడు ఆ నీటిని ఆపే పరిస్థితి లేనప్పుడు ఒకేసారి లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్ళిపోతుంది, మట్టి కొట్టుకపోతుంది, పర్యావరణానికి కూడా చాలా హానికరంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో కూడా అప్పుడప్పుడు ప్రయత్నాలు జరిగినాయి. ఉదాహరణకు చెరువులే కాక నాలాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే హుస్సేన్ సాగర్ నుంచి వెళ్ళే అశోక్ నగర్ నాలా ఉందో ఆ నాలా కావచ్చు, లేదా మూసీ నది కావచ్చు, దీని మీద కబ్జాలు చాలా అయినాయి. ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసినారు మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, ఇతరత్ర ఈ యొక్క కబ్జా నుంచి. అశోక్ నగర్ నాలా అయితే బాగా కుచించకపోయింది, దాని కబ్జాలు తీసి బాగా చేసినట్టయితే అశోక్ నగర్ కానీ అక్కడ ఉన్నటువంటి నారాయణగూడ ప్రాంతంలో వరదలు తగ్గుతాయి, ముంపు తగ్గుతుందని ప్రయత్నం చేస్తే కాలే. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశము. మున్సిపాలిటీ వాళ్ళు అక్కడికి పోగానే లోకల్ కార్పొరేటరు లేదా ఎమ్మెల్యే రావడము, ఆపడము ఇలా జరిగింది. సో దీవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము ఈ హైడ్రా అనేది ఒకటి కార్పొరేషన్ తయారు చేయడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారు చైర్మన్ ఉన్నారు, 2 మంత్రులు, తర్వాత ఒక 7-8 డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీస్, హైడ్రా కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన దానికి మెంబర్ సెక్రటరీగా పెట్టినారు. సో స్టార్టింగ్లో అంటే ఒక జూలై 17కు ఇది స్టార్ట్ అయింది. ఒక 1 మంత్ అయింది రఫ్లీ.
వాళ్ళు స్టార్ట్ చేసినారు బాగానే. ఎక్కడెక్కడైతే ఈ చెరువులలో కబ్జాలు ఉన్నాయో వాటిని కూలగొట్టడం చేస్తూ ఉన్నారు. మొదలు నోటీసులు కూడా ఇస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కబ్జాలు చేసిన వాళ్ళు ఎక్కువ మట్టుకు పొలిటీషియన్స్ లేదా వాళ్లకు సంబంధించి లింకులు బాగున్నటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళు చేసినారు. కొన్ని సందర్భాల్లో పార్కులు ఉంటే పార్కును కబ్జా చేయడం ఒక పెద్ద ప్లాన్తో దాన్ని కబ్జా చేయాలా, దాని ముందట కొన్ని గుడిసెలు వేయించి పేదవాళ్ళని ముందట పెట్టి ఆ పేదవాళ్ళ గుడిసెలని కూలగొడుతున్నారని మన జూబ్లీ హిల్స్లో జరిగిన కేసులు ఉన్నాయి. సో ఇదంతా కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, పార్టీలను పక్కకు పెడితే రాజకీయ నాయకులే ఎక్కువ మట్టుకు ఈ కబ్జాలు చేసినారు, లేదా వాళ్లకు అండదండలుగా ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో వాళ్ళు కబ్జాలు చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క చర్య ఏదైతే ఇప్పుడు హైడ్రా తీసుకుంటుందో అది కంప్లీట్ చేసినట్టయితే బహుశా హైదరాబాద్ నగరంలో మళ్ళీ చెరువులు పూర్వస్థితికి వస్తాయి, గ్రౌండ్ వాటర్ డెవలప్ అవుతుంది, వానలు పడ్డప్పుడు లోతట్టు ప్రాంతాల్లో నీటి మునగకుండా ఉంటుందని. సార్, గత వారం రోజులుగా కూడా హైడ్రా జన్వాడ ఫామ్ హౌసెస్ని కూల్చేస్తుందా, అక్కడున్న నాయకులు అక్రమ కట్టడాలపైన చర్యలు తీసుకుంటుందా అని ఒక రకమైన స్పెక్యులేషన్ కొనసాగుతూ ఉండగా ఈరోజు ఉదయాన్నే ఎన్కన్వెన్షన్ పైన హైడ్రా చర్య తీసుకుంది. దాన్ని పూర్తిగా హాఫ్ అన్ అవర్లో ఎన్కన్వెన్షన్ అంతా నేలమట్టం అయిపోయింది. ఈ ఇష్యూలో నాగార్జున చాలా ఆవేదన వ్యక్తం చేయడం, కాసేపటి క్రితమే ఆయన ట్విట్టర్లో ట్వీట్ కూడా వేశారు. నాకు ఒకవేళ చెప్పుంటే కోర్టు నేనే దాన్ని కూల్చేసేవాడిని, నాకు నోటీసులు కూడా హైడ్రా సర్వ్ చేయకుండా ఇల్లీగల్గా ఇలా దీన్ని డెమాలిషన్ చేయటం అనేది నాకు కొంత ఇబ్బందికరంగా అనిపించింది, అవాస్తవం కూడా బయట జరుగుతున్న ప్రచారం అని చెప్పి. దీన్ని ఎలా చూడాలి సార్? అంటే ఒక పేరు మోసిన సీనియర్ టాలీవుడ్ హీరో తను ఎన్కన్వెన్షన్ అనేది ఎంతోమంది ప్రముఖుల పిల్లల వివాహాలు, సీఎం రేవంత్ రెడ్డి కూతురు వివాహం కూడా దాంట్లోనే జరిగింది. ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఎలా చూడాల్సిందంటారు? అంటే ఇక్కడ ఇప్పుడే పొద్దున్నే జరిగింది కాబట్టి పూర్తి వివరాలు లేవు నా దగ్గర. కాకపోతే ఏంటంటే ఒక 8-10 ఇయర్స్ బ్యాక్ అప్పుడు నోటీసులు ఇచ్చినారు. ఆ భూమి, ఆ చెరువు ఉంది అక్కడ, ఫేమస్ చెరువు తుమ్మిడి కుంట అని, దాంట్లో ఈయన ఎంక్రోచ్ అయినాడని అప్పుడు చెప్తే ఈయన కొద్దిగా గోడను ముందుకు జరిపినాడు. బట్ స్టిల్ ఇవాళ శాటిలైట్ ఇమేజరీ మ్యాప్స్ చూసినట్టయితే ఆయన కట్టక మొదలు తర్వాత చూసినట్టయితే క్లియర్గా ఆయన ఏరియా ఏదైతే ఆయన దగ్గర ఉందో దాంట్లోపల ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఈ స్ట్రక్చర్ ఉంది. తర్వాత బయట పట్టా భూమి లోపల పార్కింగ్ ఏరియా అని పెట్టుకున్నారనమాట. సో నోటీసులు ఇవ్వలేదు, నాకు చెప్తే నేనే కూల్చేవాడిని అన్నది వాస్తవం కాదు. హైడ్రా అంత తొందరపాటుగా చర్యలు తీసుకుంటుందని నేను అనుకోను. ఎందుకంటే సెలబ్రిటీ అయినా తెల్లారి ఎటుపోయి ఎటొచ్చి కోర్టు కేసులు అవన్నీ అవుతాయి కాబట్టి అన్ని విషయాలు ఆలోచించే చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ నాగార్జున గారు చెప్తా ఉన్నారు కోర్టులో కేసు ఉందని చెప్పి. కోర్టులో కేసు ఉంటే స్టే ఇవ్వలేదు కాబట్టి బహుశా ఏదైతే ఇచ్చారని కూడా మెన్షన్ చేశారు సార్. స్టే ఇచ్చింది కోర్టు పరిధిలో ఉంది అంశము అని కూడా మెన్షన్ చేశారు. స్టే ఇచ్చినట్టయితే ముట్టలేరు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద వస్తుంది. మరి చూడాలి. అంటే వీళ్ళు హైడ్రా అధికారులు చెప్పడం ఏంటంటే మేము అన్ని యొక్క ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసినాము, నోటీసులు ఇచ్చినాము, అదంతా చెప్తా ఉన్నారు. నాగార్జున గారేమో నాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు, నేనే చెప్తే నేనే కూల్చేవానని చెప్తా ఉన్నాడు. అది కొద్దిగా టైం పాస్ అయితే తర్వాత తెలుస్తుంది. బట్ మ్యాప్స్ ప్రకారం అయితే స్ట్రక్చర్ అన్నది ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్లో ఉంది. పార్కింగ్ ఏరియా అదంతా కూడా పట్టా ల్యాండ్లో ఉంది. సో అది చూడాల్సిన అవసరం ఉంది. డెఫినెట్లీ ఐ థింక్ ఒక రెస్పాన్సిబుల్ ఆఫీసర్గా అక్కడ హైడ్రా వాళ్ళు ఇదంతా చేసి ఉంటారు. లేనట్టయితే వాళ్ళకు చాలా కోర్టు నుంచి కూడా ఇవ్వస్తుంది, వాళ్ళ ఉద్యోగానికి కూడా ప్రమాదం ఉంటుంది ఇట్లా హర్రీగా చేసినట్టయితే. అది నేను అనుకోను. ఇక రెండోది మీరు అన్నది ఇంకోటి ఏమన్నారు, అనదర్ థింగ్ మన గండిపేటలో స్ట్రక్చర్ అన్నారు, జన్వాడ ఫామ్ హౌస్ అన్నారు కదా. జన్వాడ ఫామ్ హౌస్ కూడా గత 4-5 సంవత్సరాల నుంచి లైమ్ లైట్లో ఉంది. అప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి గారు అప్పుడు దాని మీద డ్రోన్ సర్వే చేయించినాడని రకరకాలుగా కేసులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో దానికి కూడా హైదరాబాద్లో ఏం చేస్తున్నారో తెలియదు. బట్ రూమర్స్, ఎందుకంటే ఆల్రెడీ ఒక 1 మంత్లోనే లీడర్స్ అపోజిషన్ వాళ్ళ ఎక్కువలో కొడుతున్నారు అనేది ఒకటి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ నేను అది అనుకోను, ఎందుకంటే వాళ్ళు స్టార్ట్ అయింది 1 మంత్. ఒక 2-3 మంత్స్ వాళ్ళకి టైం ఇచ్చి అప్పుడు ఓన్లీ కేవలం ఒక రాజకీయ పార్టీ వాళ్ళే కూలగొట్టినట్టయితే అది తప్పు. కోర్టులు ఉన్నాయి, ఆ కోర్టులు కూడా దీని మీద స్టేలు ఇస్తూ ఉంటుంది. కానీ
జనరల్గా వాళ్ళకి ఎక్కడెక్కడైతే కాంప్లైంట్స్ వచ్చినాయో, ఎక్కడెక్కడైతే క్లియర్గా ఎఫ్టీఎల్లో వీళ్ళు కట్టినారు అని తెలిసినప్పుడు కూల్చడంలో తప్పు లేదని నేను అనుకుంటాను. ఇక్కడ ఒకటి మానవీయ కోణం అన్నది ఒకటి చూడాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఇవి రెండు పెద్దవాళ్ళై, జన్వాడ కావచ్చు, తర్వాత ఎన్ కన్వెన్షన్ కావచ్చు, పెద్దవాళ్ళై వాళ్ళు కోర్టులో చూసుకుంటారు. అది కామన్ మ్యాన్కు పెద్దగా సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే చాలా ట్యాంక్స్లలో ఎఫ్టీఎల్ లోపల తప్పుడు పత్రాలు చూయించి దాన్ని వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసుకొని హుడా పర్మిషన్ తీసుకొని జిహెచ్ఎంసి పర్మిషన్ తీసుకొని ఇండ్లు కట్టినారు. అమాయకులు పైసా జమ చేసుకొని మధ్యతరగతి కుటుంబీకులు ఈ కాగితాలు చూసిన తర్వాత కరెక్టే అనుకొని కొనుక్కున్నారు. ప్రభుత్వం ఏమంటుందంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ అంటుంది. ఇక్కడ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా కాదు, ఇక్కడ కలెక్టివ్ మిస్టేక్ ఆఫ్ ది గవర్నమెంట్ ఏజెన్సీస్. వీళ్ళు వాళ్ళ డబ్బులకు లాలూచిపడి ఇది రిజిస్ట్రేషన్ ఆఫీసే కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, జిహెచ్ఎంసి కావచ్చు, అట్లాగే పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ కావచ్చు, ఇన్ని ఏజెన్సీలు అదంతా బాగుంది, లీగల్గా ఉంది అని అన్ని పర్మిషన్స్ ఇచ్చి, పవర్ కనెక్షన్ ఇచ్చి, వాటర్ కనెక్షన్ ఇచ్చి, ఇంత చేసి ఆయన కొన్నాక ఇప్పుడు 10 ఏళ్ళకి వచ్చి ఇప్పుడు ఇది కూలగొడతామనడం మాత్రం తప్పు. ఒకవేళ వాళ్ళు నిజంగానే ఎఫ్టీఎల్ కట్టి ఉంటే కూలగొట్టే పరిస్థితి వస్తే కూలగొట్టండి. కానీ ఎవడైతే కట్టినాడో ఆయన దగ్గర ఆయన ఆస్తులను జప్తు చేసి ఈ బాధితులకు డబ్బు ఇవ్వాలా. లేని పరిస్థితులలో వీళ్ళకి కనీసము ఆల్టర్నేట్ ల్యాండ్ అన్న చూపించాలి. ఎందుకంటే ప్రభుత్వం యొక్క ఇన్ఎఫిషియన్సీతోని ఈ యొక్క సంస్థలు ఏదైతున్నాయో రిజిస్ట్రేషన్ ఆఫీసు, హెచ్ఎండిఏ, మున్సిపాలిటీ, పవర్ కార్పొరేషను, వాటర్ బోర్డు వీళ్ళందరూ కూడా అంతా సరిగ్గా ఉన్నదన్నప్పుడే కొనుక్కున్నారు వాళ్ళు. అటువంటప్పుడు మళ్ళీ ఇప్పుడు కూలగొడితే వీళ్ళు బాధితులు అవుతారు, ఈ సఫరర్స్. తర్వాత చాలా కామన్ మ్యాన్ నుంచి చాలా వస్తున్నాయి ఏంటంటే ఆబ్జెక్షన్స్. వీళ్ళు ఏం చేసినారు మరి అధికారుల మీద ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కున్నాను, కాగితాలు సరిగ్గా ఉన్నాయి, కొనుక్కున్నాను, కూలగొడుతున్నారు, మరి పర్మిషన్ ఇచ్చిన అధికారులను ఏమంటారు? వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం? పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద చర్య తీసుకోవడానికి ఒక కమిషన్ పెట్టండి. ఎక్కడెక్కడైతే కళ్ళు మూసుకోనో లేక డబ్బుకు లాలూచి పడో పర్మిషన్స్ ఇచ్చిన అధికారులందరి మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు కూలగొట్టిన బిల్డింగ్స్ లోపల పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, సఫర్ అయిన వాళ్ళు ఎవరెవరైతున్నారో వాళ్ళందరినీ కూడా లిస్ట్ తీసుకొని దీన్ని సరి చేయాల్సిన అవసరం. సార్, యాక్చువల్గా సామాన్యులు మీరు అన్నట్టుగా రూపాయి ఎక్కడో గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ ఏదో ఉద్యోగం చేసుకుంటూ చిన్న 1 BHK 2 BHK ఫ్లాట్స్ తీసుకున్న కొన్ని హౌసెస్ కూడా ఇప్పుడు డెమాలిషన్ అవుతూ ఉన్నాయి సార్. అధికారుల పాత్ర ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే నిజంగా వితౌట్ ఆఫీసర్స్ ఏ రియల్ ఎస్టేట్ అతను కూడా, ఏ వెంచర్ కూడా కట్టని పరిస్థితి. ఒక్క అధికారి కాదు, పవర్, వాటర్, జిహెచ్ఎంసి, మున్సిపల్ ట్యాక్స్, ఎవ్రీథింగ్. ఇంతమంది అధికారుల పాత్ర ఒక బిల్డింగ్ నిర్మాణానికి అవసరం అవుతూ ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే ప్రభుత్వం కావచ్చు, అధికారుల మీద ఈ సమయంలో ఎలాంటి ఫోకస్ పెట్టాలంటారు? ఎందుకంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా రాత్రికి రాత్రి ఒక బిల్డింగ్ అయితే వెలవదు హైదరాబాద్లో. ఎందుకు వాళ్ళపైన చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది అనుకోవాలి? అంటే ఇప్పుడు మనము ఇమీడియట్గా చూసి చూడనట్టు అని అనుకోవడానికి లేదు. ఆల్రెడీ కమిషనర్ హైడ్రా చెప్పినాడు, ఎవరెవరైతే పర్మిషన్స్ ఇచ్చినారో వాళ్ళ మీద కూడా మేము చర్యలు తీసుకుంటామని. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఉద్యోగస్తుల మీద చర్యలు తీసుకోవడం చాలా కష్టం. రకరకాల రూల్స్ ఉంటాయి, కోర్టుకు పోతారు, ఏదో అంటారు. కాబట్టి ఒక కమిషన్ వేయండి. కమిషన్ వేసి నిర్దాక్షిణ్యంగా ఎవరెవరైతే పర్మిషన్ ఇచ్చినారో, స్టార్టింగ్ ఫ్రమ్ ది బిల్డర్, ద రిజిస్ట్రేషన్ ఆఫీస్, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్, వాటర్ బోర్డ్, ఇవన్నిటి మీద కూడా ఒక కమిషన్ వేసి తీయాలి. తీసి వీళ్ళకు శిక్ష పడాల్సిన అవసరం ఉంది. లేనట్టయితే ఇట్లాగే పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్పుకొని ఏమంటారు ఫాల్స్ డాక్యుమెంట్స్తోని వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు, దీన్ని ఇది చేయాలి. అయితే ఇంకొక సజెషన్ అది ఏంటంటే, చెరువుల ఆక్రమణలకు గురైనాయి. ఇప్పుడు వీళ్ళు హైదరాబాద్ కూలబెడుతున్నారు. ఎందుకు కూలబెడుతున్నారు? చెరువులను రక్షించుకోవడానికి, చెరువుల పూర్వస్థితి తేవడానికి. అంటే రీహాబిలిటేషన్ ఆఫ్ ద ట్యాంక్. రీహాబిలిటేషన్ కావడం లేదు, కూలగొడుతున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇమీడియట్గా సెకండ్ స్టెప్ ఏంటంటే, వాళ్ళు కూలగొట్టిన ఏదైతే ఆ మెటీరియల్ ఉందో దాన్ని అంతా చెరువు నుంచి బయటకు తీసేయాలి. అలాగే ఇన్ని దినాలు దాంట్లోపల వచ్చినటువంటి సిల్ట్ ఏదైతే ఉందో, చెరువు యొక్క కెపాసిటీ తగ్గిపోయిన పరిస్థితిలో ఆ సిల్ట్ అంతా తీసేయాలా. అట్లాగే చుట్టుపక్కల కాలనీస్ ఉన్నాయి, ప్రతి చెరువు చుట్టుపక్కల కాలనీస్ ఉన్నాయి.
ఆ కాలనీస్ వాళ్ళ నుంచి వచ్చేటటువంటి డ్రైనేజ్ వాటర్ ఏదైతుందో దాన్ని సీవేజ్ వాటరే కావచ్చు, దానికి అక్కడ ఒక ఎస్టీపీ కట్టి ట్రీట్ చేసి చెరువులోకి వదలాలా, చెరువు చుట్టూరుగా ఫెన్సింగ్ చేయాలా. ఇలా కంప్లీట్ చేసి చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులందరికీ దాన్ని హ్యాండ్ ఓవర్ చేయాలి. మీరు రక్షించుకోండి, దిస్ ఈజ్ యువర్ ట్యాంక్, మీరు దీన్ని కాపాడుకున్నట్టయితే మీ యొక్క గ్రౌండ్ వాటర్ డెవలప్ అవుతుంది, అలాగే మీకు కూడా ఒక పర్యావరణంగా బాగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది అని చెప్పి ఆ విధంగా ఒక స్కీమ్ తయారు కావాలి. కూలగొట్టడం బాగుంది, పెద్దగా కూలగొట్టినారు, అయిపోయింది. తర్వాత నెక్స్ట్ స్టెప్ అన్నది ఈ యొక్క యాక్ట్ను ఒక లాజికల్ కంక్లూజన్కు తెచ్చినప్పుడే ఈ యొక్క హైడ్రా యొక్క కాన్స్టిట్యూషన్ యాక్సెప్టబుల్ ఉంటుంది, లేనట్టయితే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సార్, ఈ హైడ్రాకి సంబంధించి పదే పదే ఒక మాట ప్రతిపక్ష పార్టీ విమర్శిస్తుంది. 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతోనే ఈ హైడ్రాను ఎందుకు ఏర్పాటు చేసింది అంటే కేవలం ప్రతీకార చర్య కోసమే అని మాట్లాడుతున్నారు, విమర్శిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? నిజంగా ప్రతీకారం తీర్చుకోవడం కోసం హైడ్రా ఒక ఆయుధంగా మారిందంటారా ప్రభుత్వానికి ఇప్పుడు? అంటే అది స్టార్ట్ అయ్యి ఒక 1 month అయింది హైడ్రా. ఇప్పుడు ఇమ్మీడియట్గా మనం చెప్పలేము. లెట్ దెమ్ వర్క్ ఫర్ 2-3 months. వాళ్ళు పనిచేసిన తర్వాత సుమారుగా ఒక 3 నెలలు వాళ్ళు పనిచేసినాక ఎవరెవరి కూల్చినారు, కేవలం ఒకే పార్టీకి సంబంధించిన కూల్చినట్టయితే అది హైడ్రా తప్పు, కోర్టుకు పోతారు ప్రజలు, లేదా మినిస్టర్ మీద సీఎం మీద ప్రెషర్ వస్తుంది. కానీ వాళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా ఎక్కడెక్కడైతే ఆక్యుపేషన్స్ జరిగినాయో, ఎక్కడైతే పబ్లిక్ కంప్లైంట్స్ వస్తున్నాయో వాటిని కూల్చినట్టయితే దాని మీద మనము ఇప్పుడే కామెంట్ చేస్తే బాగుండేది. ఎందుకంటే ఒక మంచి పని చేస్తున్నారు, ఒక ఆర్గనైజేషన్ వచ్చింది, మంచి పని చేస్తున్నారు కాబట్టి మనం కొద్దిగా వాళ్ళకు టైం ఇవ్వాలి. కేవలం ఒకే పార్టీ వాళ్ళే కూల్స్తున్నారు అన్నది ఇప్పుడే నిర్ణయానికి రావాల్సిన అవసరం లేదు. మనం ఒక కేసు లోపల ఒక ఎమ్మెల్యే ముందుకొచ్చి, అంటే సీనియర్ ఎమ్మెల్యే వచ్చి హైడ్రా ఆఫీసర్స్ మీద అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో దూషించడం జరిగింది. అది మంచి పద్ధతి కాదు. అధికారుల మీద మీకు ఏదైనా వాళ్ళు తప్పు చేస్తే మీరు పోయి అడగచ్చు, ఒక ఎమ్మెల్యేగా పోయి అడగచ్చు, నిలదీయచ్చు. అది కాకుంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి ఆ తప్పు జరిగిందని సరిదిద్దచ్చు. అంతేగాని హైడ్రా అధికారులను ఇట్లా మాట్లాడినట్టయితే వాళ్ళ మనోస్థైర్యం దెబ్బతింటుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే రాజకీయ నాయకులు మీకు లీగల్గా పోండి, కానీ ఆఫీసర్స్ని మాత్రము అనవసరంగా బద్నాం చేయద్దు. ఒకవేళ మీరు బద్నాం చేయదలుచుకుంటే ఆఫీసర్స్ను వీళ్ళని చేయండి. జిహెచ్ఎంసీలో ఎవరు పర్మిషన్ ఇచ్చినారు, తర్వాత రిజిస్ట్రేషన్ ఎవరు చేసినారు, ఫాల్స్ రికార్డ్స్ ఎవరు తయారు చేసినారు, ఆ బిల్డర్ ఎవరు, వాళ్ళని ఏమన్నాను. కానీ ఈ హైడ్రా అధికారులను అంటే అంత బాగుండదని నేను అనుకుంటున్నాను. సార్, ఈ హైడ్రా ఏర్పాటుతో ఒక్కసారిగా ఒక వ్యతిరేకత అనేది కనిపిస్తుంది. ఇంటర్నల్ పార్టీలో కనిపిస్తుంది, అవుట్ ఆఫ్ ద పార్టీలో కనిపిస్తుంది. దీన్ని కాంగ్రెస్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి గారే దీనికి చైర్మన్గా కూడా ఉన్నారు. ఎలా చూడాలి? అంటే నేను ఒక సామాన్య మానవుడిగా, ఒక సివిల్ సొసైటీ రిప్రజెంటేటివ్గా నేను ఏమనుకుంటున్నానంటే హైడ్రాను ప్రజలు హర్షిస్తున్నారు. అంటే వాళ్ళకు రాజకీయ నాయకుల మీద, పెద్ద పెద్ద బిల్డర్స్ మీద కోపం బాగుంది. ఈ కూలబెడుతుంటే 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ విత్ దిస్ ప్రోగ్రామ్ హైడ్రా. కాకపోతే అక్కడక్కడ ఏదైనా పెద్ద ఎత్తున చేస్తున్నప్పుడు తొందరపాటు చర్యతోనే 1-2 ఇన్సిడెంట్స్ తప్పుగా జరిగి ఉండొచ్చు. ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా లేదు. కేసు కోర్టు దాకా పోయినా కోర్టు కూడా చెప్పింది ఏమనంటే మేము దీంట్లోపల జోక్యం చేసుకోము, స్టే ఇవ్వము. కాకపోతే హైడ్రా ఆ GO 99 ఏదైతే ఇష్యూ చేసినారో దాని ప్రకారంగా ఒక పద్ధతి ప్రకారంగా పోండి, మీరు చేసే చర్యలకు మేము ఇప్పుడు అడ్డం రామని కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్గా ఇది వస్తుందంటే మరి ఎవరైనా ఆక్యుపై చేసి ఉండొచ్చు. నేను అందుకే మొదలే చెప్పినాను, పార్టీలకు అతీతంగా ప్రతి రాజకీయ నాయకుడు ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ చెరువులు కబ్జాలు చేసినారు. అట్లాగే ఈ యొక్క రియల్ ఎస్టేట్ బిల్డర్స్తో కలిసి వాళ్ళ ద్వారా కూడా కబ్జాలు చేయించి లాభం పొందిన కేసులు చాలా ఉన్నాయి. కొందరు మంచి వాళ్ళు ఉండొచ్చు, రాజకీయ నాయకులు అందరు చెడ్డవాళ్ళని అనడం లేదు, వెరీ గుడ్ పీపుల్ ఆర్ ఆల్సో దేర్. బట్ మెజారిటీ ఆఫ్ ది పొలిటీషియన్స్ ఆర్ ఈ కబ్జాలు చేసిన వాళ్ళే, లేదా వాళ్ళ బంధువులు, వాళ్ళ పార్టీ వర్కర్సే చేసినారు. పార్టీలకు అతీతంగా అందరూ కూడా అదే తాను ముక్కలు ఏంటంటే ఎంక్రోచ్మెంట్, ప్రభుత్వం భూములు ఎక్కడ ఉంటే అక్కడ కబ్జా చేయడమే వీళ్ళ పనిగా తయారైపోయింది. రైట్ సార్, ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ దగ్గర తుమ్కుంట చెరువు ఆక్రమణకు గురైంది, అది బఫర్ జోన్లో ఉంది అని చెప్పి FTLకి సంబంధించి ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్న క్రమంలో అది పక్కా ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి నాగార్జున దాన్ని క్లెయిమ్ చేస్తున్నారు. అసలు నాగార్జున గారు ఇప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్ళాలంటే, అంటే
ప్రైవేట్ ల్యాండ్ ప్రైవేట్ వ్యక్తి నుంచి నేను తీసుకున్నాను అని చెప్తున్నప్పుడు ఎండ్ ఆఫ్ ద డే అది కోర్టులో ఉండి స్టే ఉన్నా కూడా నాకు నోటీసులు ఇవ్వకుండా హైడ్రా డిమాలిషన్ చేసింది. తనకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది ఈ ఇష్యూలో? పూర్తిగా నష్టపోయినట్టేనా? ఇంకా అది నాగార్జున గారిని అడిగితే బాగుంటుంది. బికాస్ నాకు నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని చెప్పలేను, ఎందుకంటే ఇవ్వాలనే జరిగింది. ఒక 2-3 డేస్లో డీటెయిల్స్ బయటకు వస్తాయి. బహుశా ఆయన కోర్టును ఆశ్రయించవచ్చు. కాబట్టి బట్ హైడ్రా వాళ్ళు కూడా ఎప్పుడైతే ఒక సెలబ్రిటీ మీద యాక్షన్ తీసుకుంటున్నప్పుడు ఐఎమ్ షూర్ 100% వాళ్ళు చక్కగా అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. బట్ ఇట్ ఈస్ ఏ బిట్వీన్ నాగార్జున అండ్ హైడ్రా. దాంట్లో నేను కామెంట్ ఏం చేయదలుచుకోలేదు. బట్ ఇది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. గత 5-6 సంవత్సరాల క్రితం కూడా వీళ్ళు గవర్నమెంట్ నోటీసులు ఇచ్చింది ఆయనకు, గోడలు కూలగొడతామన్నారు. ఇది జరుగుతున్నదే. ఆల్రెడీ నోటీసులు కూడా సర్వ్ అయిపోయినాయి. చూడాలి మరి ఆయన కోర్టుకు వెళ్తాడా, కోర్టుకు వెళ్తే మరి కోర్టు ఏం చెప్తుందని చూడాలి. సార్, చెరువులు చాలా అందంగా కనిపించే నాలాలు, చెరువులు లేదంటే ఇవన్నీ కూడా పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో చాలా అందంగా కనిపించాయి. వాటిని పూర్తిగా ఈ కాంక్రీట్తో బహుళంతస్తుల బిల్డింగ్స్తో నింపేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అక్కడ నేలమట్టం చేయటం ద్వారా తిరిగి పునర్వైభవం, అంటే ఆ చెరువు అంతకుముందు ఏ స్ట్రక్చర్లో ఉండిందో, ఏ బ్యూటిఫికేషన్తో ఉందో అలా కనిపించే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఇంటర్నల్ లైన్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయి పూర్తిగా క్లమ్జీనెస్తో నిండుకుని ఉంటాయి కదా. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు మనకు టెక్నాలజీ ఉంది, అట్లాగే మనకు మ్యాప్స్ ఉన్నాయి. దాంతో 1990లో ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది చూడొచ్చు అనమాట. ఇంకోటి, ప్రతి ట్యాంక్కు ఒక మొమైల్స్ అని ఉంటుంది అనమాట. అంటే దాని జీవిత చరిత్ర, ఎప్పుడు కట్టినారు, బడ్జెట్ ఎంత, వచ్చే ఇన్కమింగ్ వచ్చే ఫ్లో ఎంత, మత్తడి ఎంత హైట్లో ఉంటుంది, దాని ఎఫ్టీఎల్ ఏంటి, అట్లాగే బఫర్ జోన్. ప్రతి ట్యాంక్ ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి. అట్లాగే శాటిలైట్ ఇమేజరీస్ తీసుకొని పూర్వవైభవం తేవడం పెద్ద పని కాదు. ఇప్పుడు ఏంటంటే మొదట్లో స్ట్రక్చర్స్ అన్నీ ఏవైతే ఎఫ్టీఎల్లో ఉన్నాయో తీసేయడం ఒకటి. ఎఫ్టీఎలే కాదు, ట్యాంక్ బెడ్లోకి పోయి కూడా ఎంక్రోచ్మెంట్ అయిన కేసులు ఉన్నాయి. సో అవన్నీ తీసేసి, ఆ కూలగొట్టిన మెటీరియల్ అంతా తీసేసేసి, అక్కడ ఏదైనా బాగా ఉస్కే అది తట్టుకొని ఉంటే అది కూడా తీసేసేసి, దాంట్లోకి వచ్చే నాలాను కూడా క్లీన్ చేసి, ఇన్ఫ్లోను క్లీన్ చేసి, చుట్టుపక్కల కాలనీస్ నుంచి వచ్చే మురికి నీరును ఒక ఎస్టీపీ కట్టి శుద్ధి చేసినట్టయితే తప్పకుండా పూర్వవైభవం తేవచ్చు. ప్రజల సహకారం కావాలా. ఇప్పుడు ఓన్లీ అధికారులు పోయి కూలబెట్టేసేసి మళ్ళీ ఊరుకుంటే కాదు, ప్రజలను ఇన్వాల్వ్ చేసి ఆ చుట్టుపక్కల వాళ్ళు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉంటాయి, వాళ్ళ సహకారంతో నాలాను వాళ్ళకి అప్పగించేసేయాలి. లుక్, దిస్ ఈజ్ మీ చెరువిది, కాపాడుకోండి. లేనట్టయితే సఫరర్స్ మీరే, ఫస్ట్ విక్టిమ్ మీరే. మీ గ్రౌండ్ వాటర్ అంతా పడిపోతుంది, మురికి నాలాగా తయారైపోతుంది, మీరు ఇక్కడ ఉండలేరు, ఆ పరిస్థితి వస్తుందని చెప్పి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది. రైట్. ఫైనల్లీ వాట్ ఈస్ ద ఒపీనియన్, అంటే గవర్నమెంట్ పనితీరు పైన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎలా ఉంది? సంతృప్తి వ్యక్తం చేస్తుందా యాజ్ ఆఫ్ నో? వాళ్ళ వర్క్ కావచ్చు, వాళ్ళ డెసిషన్స్ కావచ్చు. ఏది ఇప్పుడు ఇది హైడ్రా గురించి అంటున్నారు? లేదు, ఓవరాల్ ఇన్ జనరల్ కొత్త గవర్నమెంట్ పాలసీస్ అవ్వచ్చు, వాళ్ళ ఇంప్లిమెంట్ చేస్తున్న స్కీమ్స్ యొక్క పనితీరు. వాళ్ళు ఈ యొక్క గవర్నమెంట్ పవర్లోకి రాక మొదలు విపరీతమైనటువంటి ప్రామిసెస్ చేసినారు. అవి మంచియో కావచ్చు, లేదా ప్రజల మీద భారం పడుతుండొచ్చు. ఇప్పుడు ఆ ప్రామిసెస్ను నింపుకోలేక సతమతం అవుతున్నారు. దురదృష్టం ఏంటంటే ఇంతకు మొదలు పోయిన గవర్నమెంటు విపరీతమైన అప్పులతోని వీళ్లకు హ్యాండ్ ఓవర్ చేసినారు, వైట్ పేపర్ కూడా ఇచ్చినారు. సో ఈ విధంగా ఇట్టి పరిస్థితులలో నేను అనుకోవడం ఏంటంటే ఆ ప్రామిసులు కొన్ని తగ్గించండి, హెల్త్ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. హెల్త్ మీద ఏం చేయడం లేదు. ఇప్పుడు ప్రెస్టీజియస్ హాస్పిటల్స్ ఉన్నాయి, గాంధీ ఉంది, ఉస్మానియా ఉంది. మేము అక్కడికి వెళ్ళి సర్వే చేసినాం. గాంధీ లోపల ఓపీ ఉంది, ఓపీలో డాక్టర్లు ఉంటారు. గ్రామాల నుంచి ఎవరైనా రోగులు వస్తే వాళ్ళని చూసి ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు, ఫలానా మందులని. ప్రభుత్వ ప్రకారంగా అక్కడ ఒకటి ప్రభుత్వంది ఫార్మసీ ఉంటుంది, అంటే మందుల షాప్, అందులో మందులు ఉండవు. దాని పక్కనే ప్రైవేట్ వాళ్ళ షాపులు ఉంటాయి, వాళ్ళు రెండింతల ధరతో అక్కడ ఇస్తారు. ఈ రోగికి ఏం కావాలి, ఇమీడియట్ ఇంజక్షన్ ఇవ్వమన్నాడు, డాక్టర్ కొనుక్కరామన్నాడు అని పోయి తీసుకొచ్చి పెడుతున్నారు. అంటే ఒక 200-300 ప్రిస్క్రిప్షనే రోగికి ఫ్రీ దొరుకుతుంది, కానీ 1000 రూపాయల మందులు మాత్రం మళ్ళీ కొనాల్సి వస్తుంది. హాస్పిటల్స్లలో అన్ని ఎక్విప్మెంట్ ఉంటాయి, కానీ అవి నడవవు, పనిచేయవు. మళ్ళీ బయటకు పోయేసేసి అది
ఎక్స్రే కావచ్చు లేదా ఇంకా ఏదైనా ఇతరత్ర టెస్టులు కావచ్చు అన్నీ కూడా బయట నుంచి చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం టోటల్గా నిర్లక్ష్యం చేసింది. ఎడ్యుకేషన్ కూడా ఈ 8-10 నెలల లోపల ఎడ్యుకేషన్ మీద కూడా మనం చూస్తూ ఉన్నాము. సరి అయిన ఇది పెట్టడం లేదు. ఇప్పుడు గురుకుల స్కూల్ అన్నారు. రోజు పేపర్లను చూస్తే పిల్లలు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురవుతున్నారు. అది ఏమి హాస్టల్స్ కొద్దిగా డబ్బు ఖర్చు అయినా కానీ మంచి క్లీన్ సరౌండింగ్స్లో పిల్లలకు మంచి ఆహారం పెడితే వాళ్ళు అక్కడ చదువుకొని పైకి వస్తారు. సో ఈ ప్రభుత్వం ప్రియారిటీస్ మర్చిపోయింది, ఉచితాల మీద పడ్డది. ప్రియారిటీస్ ఏంటి? నా ఉద్దేశం లోపల ప్రియారిటీస్ అంటే పేదవాళ్లకు, మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందాలి. రెండోది మంచి నాణ్యమైన విద్య అందాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి. అట్లాగే ఎంప్లాయ్మెంట్ కోసమని వీళ్ళు చర్యలు తీసుకోవాలి. ఇటువంటి వీటిని వదిలిపెట్టినారు. బతుకమ్మ చీరలు ఎందుకు వచ్చినాయి? ఎవరు అడిగినారు? సంవత్సరానికి 300-400 కోట్లు ఖర్చు పెడుతున్నారు. పండుగలకు దసరా పండుగ వచ్చిందంటే పార్టీ, రంజాన్ పండుగ వచ్చిందంటే పార్టీ. ప్రభుత్వము పాలన చేయడానికి ఉన్నదా లేక పార్టీలు ఇవ్వడానికి ఉన్నదా? ఎవరి డబ్బది? ట్యాక్స్ పేయర్స్ మనం అందరం కూడా. ఒక టీ తాగితే టీ పొడి మీద ట్యాక్స్, షుగర్ మీద ట్యాక్స్, పాల మీద ట్యాక్స్, ఇవి కాకుండా సర్వీస్ ట్యాక్స్ మీదకెళ్ళి అంటే ఒక 10 రూపాయల్లో వచ్చే టీ 40-50 రూపాయలు అవుతుంది. సో ఈ విధంగా పెట్రోల్ మీద అందరికి తెలిసిందే, దేశం లోపల హయ్యెస్ట్ ట్యాక్సెస్ పెట్రోల్ మీద ఒక 2-3 స్టేట్లు ఉన్నాయి, దాంట్లో తెలంగాణ ఒకటి. ఇట్లా విపరీతమైన ట్యాక్స్లు వేసి పేద ప్రజలకు అవసరమైన వస్తువులన్నీ కూడా అందకుండా చేసేసేసి మేము ఇది ఇస్తాం అది ఇస్తామంటే ఇంతకుముందు ప్రభుత్వం చేసిన తప్పులనే వీళ్ళు చేస్తున్నారు. ఇప్పటికైనా కానీ ఈ ఉచితాలు మీరు ప్రామిస్ చేసి ఉండొచ్చు, చాలా ప్రామిసులు చేసినారు. ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే బీసీ విద్యార్థులకు విదేశాలకు పోవడానికి స్కాలర్షిప్స్ అన్నారు. మంచిదే, ఒప్పుకుంటాం. కానీ అది ఒక 5-10 ఏళ్ళే ఉండాలి. అంతలోపల ఇక్కడ ఆ స్టాండర్డ్కు డెవలప్ చేసుకోవాలి. 140 కోట్ల మంది ప్రజలు ఉన్న దాంట్లో వాళ్ళకు మనకు ఒక మంచి మెడికల్ కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో లేవు. అక్కడ పోయి ఎక్కడ పడితే అక్కడ ఉక్రెయిన్లు అంటారు, సింగపూర్ అంటారు, ఇంకేంటారు. ప్రపంచంలో నలుమూలల్లో మన వాళ్ళు మెడిసిన్ చదవడానికో ఇంజనీరింగ్ చదవడానికే పోతున్నారు. మరి మనం డెవలప్ చేసుకోలేమో? ఒక విద్యార్థి మీద 30-40 లక్షలు ఖర్చు పెట్టి బయటకు పోవడానికి స్కాలర్షిప్ ఇస్తున్నారు. ఒక 5-10 ఏళ్ళే అది మంచిది. ఈ 5-10 ఏళ్ళ లోపల మనం డెవలప్ చేసుకోవాలి. ఆ ఉద్దేశం ఎవరికి లేదు. ఓట్ల కోసమని డబ్బులను పంచుతున్నారే, పాత ప్రభుత్వం చేసిన తప్పులే వీళ్ళు కూడా చేస్తున్నారని అనిపిస్తుంది. ఇప్పటికైనా దాన్ని సరిదిద్దుకొని ఈ ఉచితాలకు బ్రేక్ పెట్టి విద్యకు, వైద్యానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఖర్చు పెట్టినట్టయితే బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. ఇది మొత్తానికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రియాక్ట్ అవుతున్న తీరు. ఖచ్చితంగా హైడ్రాకి చాలా సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా అనుకున్న దాని ప్రకారం వాళ్ళు వాళ్ళ వర్క్ని కంప్లీట్ చేస్తారని, ఇంకొకటి తమ భేదం అంటే ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ట్రాన్స్పరెంట్గా పనిచేస్తుందని కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ.